అవుతుంది తప్పకుండా. ఎందుకంటే ఓచి కన్నా జబర్దస్త్ ఉంది. డైలాగ్స్ కానీ భగవద్గీత గురించి కానీ ఆయన చెప్పిన డైలాగ్స్, ఇంకోటి ఆయన ఎనర్జీ సారీ గబ్బర్ సింగ్ లో ఉన్న ఎనర్జీ ఇప్పుడు కనబడుతుంది. పక్క రికార్డులు కొల్లగొడుతుంది. ఈ సినిమా నుంచి సార్ మళ్ళీ బ్యాక్ ఇస్తున్నాడు. మొన్న ఓజీ తోటి బ్యాక్ ఇచ్చాడు, ఇప్పుడు బ్యాక్ వచ్చే మళ్ళా చెప్పండి అన్నగారు. ఇప్పుడు చూసిన జగన్ అన్న, ఇక చంద్రన్న, ఇక పవన్ అన్న, ఇలా నాన్న ఒక రైతు అన్న, ఒక సైన్యం మన ఆర్మీ అన్న, ఇలా నేను ఒక్కరిని వచ్చి మొత్తుకుంటా. ఇక్కడ మనల్ని కాపాడేది ఎవరనుకున్నావు? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అర్థమైందా? అరే గూఢాచారులు అంటే తెలుసా? బయట దేశంలో పోయి మన దేశం కోసం ఇన్ఫర్మేషన్లు ఇస్తారు. వాళ్ళు కలవడతారు, కొట్లాడతారు, గుద్దుకుంటారు. మనం వాళ్ళ కోసం సంఘాలు వేయము. మన 4 పైసలు మనకు మొత్తి కోట్లు నూకేటోళ్లకు మనం సంఘాలు వేస్తాం. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆర్మీని ఎవ్వరు చేయట్లే ఈ మధ్యలో. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. ఇది అంతా గలీజ్. నెక్స్ట్ నేను క్వశ్చన్ వీళ్ళందరూ పోతే నేను మాట్లాడదామని చూసిన కానీ వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే నేనే చెప్తా. 2-3 నేను ఒక మూవీ యాక్టింగ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆ మూవీకి సపోర్ట్ చేయండి. అలాగే మన పెయింటింగ్ స్టార్ అంజీ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అందరూ మాత్రం చెప్పు నాకు. ఉచితంగా అమలు అవుతుంది. పెన్షన్ ఇస్తున్నారు, ఉపయోగపడేది వికలాంగులకు ఇస్తున్నారు. ఇవాళ దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు పెట్టారు. మొన్న రైతు బంధు అని చెప్పేసి 6,50,000 మంది రైతులకి ఉన్నట్టుండి 6,50,000 మంది రైతులకు తీసేశారు. వాళ్ళకి అర్హులు కదా. వాళ్ళంతా ఈ రీసెంట్ గా మల్లారెడ్డి గారు అని తెలుసు, హైదరాబాద్ లో రీసెంట్ గా మల్లారెడ్డి గారు అని తెలుసా నీకు? ఆయనకి